అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను అని అనుకుంటున్నాడు అంతే. కానీ రియాలిటీలోకి రావట్లేదు. అసలు ఆ రియాలిటీలోకి వస్తే అసలు మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద చాలా విస్తృత ప్రచారం చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను 17 కాలేజీలు కట్టేశానని. ఎక్కడ కట్టారండి? ఏది ఒక కాలేజీలో కూడా ఏ స్టూడెంట్ చదువుకోవట్లేదే. అంటే శంకుస్థాపన చేసినవి 4-5 ఉన్నాయి. కొన్ని వాటిని కూడా పూర్తి చేయలేదు. కొన్ని అయితే మదనపల్లి లాంటి మెడికల్ కాలేజీలో అసలు పనులు ఏమాత్రం కూడా జరగలేదు. దాన్ని కూడా మేము కట్టేసాము, 17 కాలేజీలు కట్టేసామని చెప్పుకుంటున్నారంటే మరంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా? లేదంటే నేను చెప్పింది వేదం అనుకుంటున్నారా? లేదంటే ప్రజలకు అసలు బుద్ధి లేదు, నేనేం చెప్పినా నమ్మేస్తారని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు సార్ మీరు అసలు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మేము కట్టేసాము అంటున్నారు కదా, ఆ మదనపల్లి మెడికల్ కాలేజ్ ఎలా ఉందో ఒక్కసారి ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. ఒకసారి చూడండి, ఇది మెడికల్ కాలేజ్ మదనపల్లి బోర్డు చూసారా ఎంత బాగుందో? చూడండి, ఇదిగో ఈ ప్లేస్ అంతా కాలేజ్ కట్టడానికే. ఇది కాలేజ్ అనుకోకుండా అది కాలేజ్ కాదు, అదే అనుకుంటారేమో మీరు. ఇంకా అన్ని కట్టడాలు అలాగే ఉన్నాయి. పునాదులు వేశారు, అక్కడక్కడ కాంక్రీట్తో వేశారు, కాస్త కట్టేసి వదిలేశారు. ఇప్పుడు అది ఎవరికైనా ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం కూడా లేదు. చూసారండి, ఇదంతా మెడికల్ కాలేజ్కి సంబంధించిన స్థలం. దాంట్లో కాస్త వర్క్ అయితే చేయడం జరిగింది. కాకపోతే దానివల్ల ఎవరికి ఏం ఉపయోగము లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు మేము కట్టేసాం అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, ఎక్కడ కట్టారు ఏంటి? దీంట్లో ఎవరైనా అక్కడ కనీసం చుట్టుపక్కల ఒక జనం ఒక్కరు కూడా లేరే. మరి స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ఎక్కడ చదువుకుంటారు? అక్కడ చెట్లు కూడా లేవే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కట్టేసాను అంటున్నారు కదా, ఏది కాలేజ్ అయితే ఉండాలిగా. ఇక్కడ కాంక్రీట్ దిమ్మలు తప్ప ఏమీ లేవు. కాలేజ్ అయితే ఎక్కడ నాకేం కనిపించట్లేదు. మీకేమైనా కనిపిస్తుందో లేదో కానీ ఒక్కసారి మనసు పెట్టి అప్పుడు మాట్లాడండి సార్. ఏదన్నా ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాను లేదా అని కాస్త చిత్తశుద్ధితో మాట్లాడండి. కనీసం పనులు ప్రారంభం కాలేదు, అక్కడ ఏమీ లేదు, అయినా సరే మేము కట్టించేసామని చెప్పడానికి మరి ఏమనుకుంటున్నారు సార్ మీరు? అసలు దీనికి ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఆయన ఎంతవరకు తీసుకొచ్చారు, ఏమైనా ఒకసారి లెక్కలు చూద్దామండి. యాక్చువల్గా ఈ మదనపల్లి కాలేజ్కి పూర్తి అయ్యి ఉంటే కనుక 446 కోట్లు అండి. కానీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఖర్చు పెట్టింది 40 కోట్లు. 440 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయ్యేది. కానీ ఈ 5 ఏళ్లలో ఆయన కట్టింది ఇది, దానికి ఖర్చు పెట్టింది ఎంత? 40 కోట్లు. అంటే దాదాపు 400 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరికి తెలీదు. అంటే ఇది ఒక్క కాలేజీ అంటే ఇంకా చాలా కాలేజీలకు సంబంధించిన నిధులు ఉంటాయి కదా, మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఏవి 17 కాలేజీలు అన్నారు, ఇవైనా 17 కాలేజీలు? కనీసం ప్రజలు చూస్తారు, ఇది టెక్నాలజీ యుగం, ప్రతిదీ తెలిసిపోతుందని విచక్షణ రహితంగా ఆలోచిస్తే ఎలా సార్? ఇప్పటికే 151 నుంచి 11 పడిపోయారు. మీరు ఇలా లేనిపోనివి ఈ మధ్యన వస్తున్నారు కదా, వచ్చి రైతులు పూర్ అంటున్నారు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. అదేవిధంగా ఆ రైతుల దగ్గరికి వెళ్తున్నాను, ఈ రైతుల దగ్గరికి వెళ్తున్నాను, ప్రతి పరామర్శ కూడా మొత్తం ఫెయిల్ అయింది. ప్రెస్ మీట్కి వస్తారు, ముందుకు వస్తారు, ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదు. హెరిటేజ్ అంటారు, అది అంటారు. హెరిటేజ్ అనేది ఎప్పుడో 8 ఏళ్ళ క్రితమే, అది వాళ్ళు దానికి దీనికి సంబంధం లేదని ఎప్పుడో జరిగిన మ్యాటరు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా సరే మరి పోల్చడానికి ఎలా వచ్చిందో మీకు, లేకపోతే పాత స్క్రిప్టే మీరు ఫాలో అవుతున్నారో అర్థం కావట్లా. ఇలాంటి ఫేక్ అంటే ఇది ఒరిజినల్లే, ఇలాంటివి చూపించి 17 కాలేజీలు కట్టేసిన ఫేక్ వార్తలను అయితే ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉందంటే వెంటిలేటర్ పైన ఉంది. ఇప్పుడే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సారథ్యంలో కనీసం ఐసీయూలోకి వచ్చి తర్వాత జనరల్ వార్డులోకి వచ్చే దారిలో ఉంది. కానీ ఇలాంటి ఫేక్ ప్రచారాల వల్ల మళ్ళీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్మితే కనుక ఇలాంటి వార్తల్ని చాలా ఇబ్బంది పడతామండి మనమే. గత 5 సంవత్సరాల పాలనలో ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారో, రోడ్డులు లేక, సరైన వసతులు లేక, ప్రతిదానికి ఏదో ఒకటి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా నిరుద్యోగుల పరిస్థితి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. వాలంటీర్ల పేరుతో 5,000 ఇచ్చేసి వాళ్ళ సొంత కార్యక్రమాలు చేయించుకునేవారు, వాళ్ళతో అడ్డంగా దోచుకునేలా చేశారు. అలాంటి కార్యక్రమాలు చేసిన ఆయన ఇప్పుడు మేము 17 మెడికల్ కాలేజీలు కట్టించిస్తామని చెప్తున్నారు. సో ఇలాంటి ఫేక్ వార్తలన్నింటికి కూడా మనం గట్టిగా చెక్ పెట్టాలి, లేకపోతే వాళ్ళు ఇంకా నెత్తికెక్కేసే అవకాశం ఉంటుంది.
సో గాయస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.